నేను వర్కౌట్ చేస్తున్న టైంలో ఒక ఐడియా వచ్చింది. ఎండ్ ఆఫ్ ఇండియా వెళ్తే ఎలా ఉంటుంది? మీరు తమిళ చూసే ఉంటారు, బట్ ఇండియా చివరి దాకా వెళ్తే ఎలా ఉంటుంది నాకు థాట్. ఇమీడియట్లీ ఫస్ట్ మా మేనేజర్ ఫాస్ట్ చేశాను. ఎందుకు లీవ్ కావాలి కదా, కానీ మా మేనేజర్ ఏమో తప్పని చెప్పాను, ఒప్పుకోలేదు, ఒత్తిడి చేశారు, ప్రాణం పోయినా కుదరదన్నాను. అంత పెద్ద మాట అన్నారు, ఇంకేం చేస్తాం. సరే సాటర్డే సండే ఈ 2 రోజులు వెళ్దాం ఇచ్చాను. ఇప్పుడు మనకున్న ఛాలెంజింగ్ టాస్క్ 2 days సాటర్డే సండే 2000 kilometers. అంటే 1000 kilometers ట్రావెల్ చేయాలి అంటే ఇక్కడి నుంచి పెద్ద టాస్క్. ఇది మనం క్లియర్ చేసామా లేదా చూద్దాం. మీకు అర్థమవుతుంది వీడియో చూడగా చూస్తే. So now we got the challenge. మనకి ప్లేస్ తెలుసు, ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ తెలుసు. ఇప్పుడు మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే 2 daysలో అన్ని కవర్ చేయగలమా లేదా. మాకు డౌటే, బట్ ముందుగా వెళ్తాం. వీ స్టార్టెడ్ సాటర్డే మార్నింగ్ 4:45కి స్టార్ట్ అయ్యాం అక్కడి నుంచి, చెన్నై నుంచి. ఇంకా మా జర్నీ మామూలుగా లేదు. నాకైతే ఆల్రెడీ నేను ఓవర్ నైట్ షిఫ్ట్ చేశాను, స్లీప్ లేదు. మా వాళ్ళందరూ ఆల్మోస్ట్ 1 o'clock దాకా పడుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత అందరికీ ఉన్న ఎక్సైట్మెంట్ వల్ల ఎవరికి నిద్ర రాలేదు. ఇక్కడి నుంచి ఎలా వెళ్దాం? అన్సారీ కన్నా కాంకి హాయ్, హలో, నమస్తే ఎవరైనా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం నీకు నిజంగా ఐడియా లేదు కదా? ధనుష్కోడి అనే ఫస్ట్ ప్లాన్, బట్ తర్వాత మన టైమింగ్స్ బట్టి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కన్యాకుమారి అండ్ దెన్ విల్ గో టు ధనుష్కోడి అండ్ కమ్ బ్యాక్ టు చెన్నై. చాలా పెద్ద ట్రిప్, యాక్చువల్లీ చాలా లాంగ్ కూడా. ఒక్కొక్కటి 12 hours, ఒకటి 6 hours ఒకటి. చెప్పాలి కదరా, కారు నేను ముందు జరుపుతాం కోసం వెయిట్ చేస్తానని. బాయ్ మామా, చలో స్టార్ట్. Now the time is 4:13 AM. ఎక్కడ ఆగాం? కన్యాకుమారిలో. బెస్ట్ విజువల్స్ వచ్చాయి మాకు. ఇన్ ద సెన్స్ మేము వెళ్తున్నప్పుడే కొన్ని షార్ట్స్ తీసుకున్నాను నేను. దోస్ వర్ అమేజింగ్ అనమాట. ఎందుకన్నాను కాబట్టి హైవే రూట్స్ ఇట్స్ లైక్ ఏ బ్యూటీ. లిటరల్లీ ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. సో వీ వర్ సో టైర్డ్ ఆబ్వియస్లీ. థ్యాంక్ గాడ్ ముగ్గురు ఉన్నాం కాబట్టి ఆల్టర్నేటివ్గా ట్రై చేసుకుని వెళ్ళిపోయాము. అండ్ వీ వర్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ అనమాట. అసలు ఓపిక అయిపోయింది మా అందరికీ. రైడ్ అప్డేట్
7 అయింది టైమ్. 3 hours స్టార్ట్ అయ్యి బేసిక్గా ఒక 150-170 కిలోమీటర్స్ వచ్చాం. 3 hours అయింది కదా అని కొంచెం చిన్న బ్రేక్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ప్రాబబ్లీ లంచ్ దాకా ఇంకెక్కడ ఆగాం. ఎలా వెళ్ళేసరికి 4 అయిపోతుంది కన్యాకుమారి. ఈ గ్యాప్లో కొంచెం ఎంజాయ్ చేస్తే వెళ్దాం. మొహం అంతా బల్జ్ అయిపోయింది, మంచి స్లీప్ వేస్తాయి. ఇంకా కార్లో బాగా నిద్రపట్టింది. కార్లో వన్ సైడ్ డ్రైవ్ చేస్తున్నాను, నేను పడుకున్నాను. అందరం పడుకున్నాం బేసికల్లీ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం యాక్టివ్ అవుతాం. కాఫీ పడింది కదా. నార్మల్ గ్రామమే కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా, బాగోదేమో. టేస్ట్ చాలా బాగుంది అనుకున్నా. సర్లే, కడుపు నొప్పి. పేరేంటిది? హోటల్ అనంత భవన్. అరే అనంత భవనా? So, where are we now? We reached to Kanyakumari. Evening, 4 o'clock వెళ్ళిగా ఈజీగా వెళ్ళిపోయాం. చెక్ ఇన్ చేస్తాం, అంతా తొందరగా. నా అన్ఎక్స్పెక్టెడ్లీ మేము అనుకుంది ఒకటి, అయింది ఒకటి. కరెక్ట్గా ఎంత 11 hours ఇంక్లూడింగ్ బ్రేక్. ఇట్ టుక్ us 11 hours ఇంక్లూడింగ్ బ్రేక్. నాట్ బ్యాడ్. 11 hours వచ్చామంటే నేను ఇంకా టైం పట్టేటట్టే ఉంది. క్లైమేట్ చాలా సన్నీగా ఉంది. బా కిందకి జాగ్రత్త. అటువైపు స్కై బ్లూలో ఉంటాయి వాటర్, అటు సైడ్ వెళ్తే. లెట్స్ ట్రై సమ్ ఫుడ్స్ టైమ్ ల్యాబ్స్. బా బీచ్ వైబ్స్ చాలా బాగున్నాయి, మంచిగా వస్తుంది సౌండ్. ఓ ఓ ఓ బా లోపలికి వెళ్దాం సన్సెట్ చూద్దామని. అండ్ దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సన్సెట్. సన్సెట్ చాలా 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 బాగుంది కన్యాకుమారిలో. అండ్ ఇఫ్ యూ గైస్ డిడ్ంట్ విజిట్ దట్, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, చాలా బాగుంటుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాటర్లో స్లోమోస్ తెద్దామని ఆత్తంగా లోపలికి వెళ్ళాం. అక్కడ ఫోన్ డిప్ అయిపోయింది వాటర్లోకి. డిప్ అయిన నాకు కంప్లీట్లీ నేను నుంచోగానే వచ్చి ఆ అల మమ్మల్ని చాలా గట్టిగా తగిలిందనమాట. మొత్తం తడిచినాం. పొమ్మని బీచ్ సన్సెట్ అబ్బా అలాగే చూపిస్తుంటే మనం ఎక్కడున్నాం? మనం ఉన్న పాయింట్ ఇండియా ఎండ్లో ఉన్నాం. అలా జూమ్ చేయి.
రాత్రి అనుకొని వచ్చేసాం. నా కాళ్ళన్నీ ముళ్ళుతో నిండిపోయినాయి. బట్ ఫైన్, వీఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ పెయిన్. చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. కనిపిస్తుంది రెడ్ కలర్లో. వాళ్ళు పెడుతుంటే దిగిపోతాం లోపలికి. కనిపించేది అంతా బ్లూ కలర్లో ఉందిరా. మొత్తం బ్లూ కలర్లో ఉంది కనిపించేది అంతా. షూట్ చేస్తున్నారు. బా, వాట్ ఈస్ కన్యాకుమారి ఫేమస్ ఫర్ అంటే మేజర్లీ చెప్పిన 3 things: బీచ్ వ్యూస్, తిరువల్లువర్ స్టాట్యూ అండ్ సన్సెట్ అండ్ సన్ రైజ్. అందులో ఒకటి సన్సెట్. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సన్ చూసా ఆరెంజ్ కలర్లో ఒక మ్యాంగోలా ఉన్నాడు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మన్ టెంపుల్. దొరికిపోయాం. నేను మోర్ దెన్ బ్యూటీయా? సరిపోయిందిగా. అక్కడ నువ్వు ఫోటో తీస్తే సూపర్ ఉండేది రైతు. ఒకే ఒక అల స్మాష్ మొత్తం తడిచిపోయింది అన్ని వేసుకున్నాయి. బట్టలు లేవు. నేను తీసుకెళ్ళి 2 days చెప్పాను. సో ఎందుకని బట్టలు 3 pairs తీసుకెళ్ళాం. అందులో ఒక పేరు వేసుకున్నాం, ఒక పేరు తడిచిపోయింది, ఇంకొక పేరు ఉంది. రాత్రి పడుకోవాలా? అబ్బా, అదో పెద్ద టాస్క్ అయిపోయింది మాకు. బట్టలు తడిచిపోయినాయి, ఫోన్ తడిచిపోయినాయి, మైక్ తడిచిపోయింది. అన్నిటినీ డ్రై చేసుకొని సో ఫ్రెష్ అప్ అయిపోయి ఆ డేని అలా ఎంజాయ్ చేస్తున్నాం. నేను ఇంకెంత దారుణంగా ఉన్నాను చూడు మరి. నా చెయ్యి మొత్తం బట్ సన్సెట్ టైం ల్యాప్స్ చాలా బాగా వచ్చింది. ఇందులో చాలా బాగా వచ్చింది. వావ్, చాలా వైడ్ ఉంది ఫ్రేమ్. చాలా బాగుంది వెనకాలంతా వ్యూ. చూడు, నాకు అసలు ఆ హొరైజన్ చాలా బాగా నచ్చింది. ఆ ఎండ్ సీ వెళ్ళి స్కైని మీట్ చేసినట్టు చూసావా వెనకాల అక్కడ కంప్లీట్గా అసలు ఏమీ కనబడుతుంది. బెస్ట్ వ్యూ.